బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కల్లాల పొంటి వడ్ల గోడౌన్ల పొంటి తిరుక్కుంటా రైతన్నల రందుల గురించి లడాయి చేస్తుంటే పవర్లున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొందరు మాత్రం ఢిల్లీ క్యూ కడుతున్నారు. ఒకళ్ళెనుకోగలు వరుస పెట్టి క్యూ కట్టి హైకమాండ్ తానికి పోయి నన్ను యాద పెట్టుకొని జరా అని ఒక్క తీరుగా చెప్పి బొకేలు చేతిలో పెట్టి చేయి గుర్తు పార్టీకి వాళ్ళు చేసిన సేవల్ని చెప్పుకొస్తున్నారట. మరి ఇంతకు హస్తినకు పోయే అక్కరేమొచ్చింది వాళ్ళకు అని అంటే కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణ ముచ్చట ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నది పోరి. ఓ దిక్కు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలన్నట్టు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అనుకుంటా గాంధీ మోహన్ పొంటి గట్టిగా నేను వస్తుండే వరకలా ఉన్నోళ్ళని కొందరిని తీసేసి కొత్తలను తీసుకుంటారని గుసగుసలకు పేర్లు కూడా వచ్చి మాల్ మసాలా కలిపిన వార్తలు మస్తుగా తిరుగుతుండే వరకలా కొత్త మంత్రి పదవి నాకని ఆశతోని కొత్త బట్టలకు కొలతలిచ్చి ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసే పనుల పడ్డారు కొందరు ఆశతోనున్న హస్తం ఎమ్మెల్యేలు. ఇట్లా కోటి ఆశలతోని కోమటిరెడ్డి పోయి మొన్ననే రాహుల్ గాంధీని కలిసిండు. సెంట్రల్ పవర్లో ఉన్న కమలం పార్టీలకు పోయి కొన్ని వద్దులు ఉన్నా గానీ మనసు మొత్తం మన పార్టీ మీదనే ఉండేవారు కల కన్నతల్ల సొంటి కాంగ్రెస్ ను కాదని పువ్వుల పురాగా కూసోలేక చేయి పార్టీతోని చేతులు కలిపేందుకు ఊకుండలేక మళ్ళా మన పార్టీలకే వచ్చి ఎమ్మెల్యే కూడా అయినా బీజేపీలోకి వెళ్ళి మన పార్టీలో చేరే ముంగట మంత్రి పోస్ట్ పక్కా ఇస్తామని మన పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. నాకు 2 ఏళ్ల సంది పిటకు పెట్టినట్టే ఓపుకొని చూస్తున్నా కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ పక్కా అయ్యాల చూడుర్రి అని చెప్పి చెవుల గూడు కాదు ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిందట. ఇట్లా ఒక్క కోమటిరెడ్డే కాదు ఎవరికి పతారున్నంతలా వాళ్ళు హైకమాండ్ తోని లాబింగ్లు నడిపిస్తున్నారట. ఈ నడమని రాహుల్ గాంధీని కూడా కలిసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు. స్పీకర్ గా ఆల్రెడీ నా పనితనంతో మంచి మార్కులే ఎంచుకున్నా కాబట్టి మంత్రి పదవి ఇస్తే మందిల నాది పార్టీది పతార అమాంతం పెంచుతా మళ్ళీ చెలచెల నాటికి కాంగ్రెస్ ను ఖచ్చితంగా పవర్ లో తీసుకొచ్చేటట్టు చూస్తా అనుకొచ్చిండని గట్టిగా నేను వస్తున్నాను. మరి ఇక ఇంకో దిక్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక్కరు కూడా లేరు కాబట్టి నన్ను తీసుకుంటే మా సైడ్ పబ్లిక్ మస్తు కూసేతారు చూసుకోరి మరి అని ఓ మాట చెవులేసి వచ్చిందట. అట్లనే ఉమ్మడి రంగారెడ్డి కోటలో నాకు మంత్రి పోస్టు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా హైకమాండ్ ను హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తోని ఎప్పటి సందో అడుగుతున్నాడు. ఇక ఇదివరకైనా మంత్రివర్గ విస్తరణ జాగ దొరకనందుకు బాజాబ్తా బయటికే అలిగినట్టు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఎవ్వరు కాలు హైకమాండ్ తోని ట్రచ్చులు నూకుంటానో డైరెక్ట్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుసుడు మస్తు వేస్తుండే వరకల కడమ ఆశావాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా ఒకరిని చూసి ఒకరు అస్థినకు పైన కట్టే ప్లాన్లు ఉన్నారట. కానీ ఏం తక్కువ లెక్క తీస్తే మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు డజన్ మందే ఉండే వరకల మరి ఎవరికి ఇస్తే ఏమంటారో అధిష్టానం వాళ్ళందరినీ ఎట్లా ఊకుండా పెడతారో చూడాలిగా.